హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో చాలామంది క్లయింట్లు మా యొక్క అమ్మ పేరు మీద ఆస్తి ఉంది, మా నాన్న ఈ ఆస్తిని సంపాదించండు, మా అమ్మ కేవలం ఒక గృహిణి మాత్రమే, ఆమెకి ఏ రకమైనటువంటి ఆస్తులు లేవు, ఆదాయం లేదు, అయినప్పటికీ మా తండ్రి తదనంతరం మా అమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో వాటా ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఏం చేయాలనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, సెక్షన్ 114 ప్రకారం ఏ రకమైనటువంటి ఆదాయం లేనటువంటి ఒక మహిళ మీద ఆస్తి ఉంటే అది తన భర్త సంపాదించినటువంటి సంపాదనతోటి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఆస్తి ఒక తల్లికి మాత్రమే చెందేది కాదు, అది కుటుంబానికి అందరికీ కూడా చెందినటువంటి ఆస్తి. అందుకనే తల్లి పేరు మీద ఉన్నంత మాత్రాన ఆ ఆస్తి తల్లిదే కాదు, తండ్రికి హక్కులు ఉన్నాయి, ఆ తల్లికి ఉండేటటువంటి ఇద్దరు బిడ్డలు కొడుకులందరికీ కూడా సమానమైనటువంటి వాటా వస్తుందనేది ఈ మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. చాలామంది ఏంటి, భర్తలు తను సంపాదించినటువంటి ఆస్తిని ప్రేమతోటి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు. కొన్న వ్యక్తుల నుంచి డబ్బులు మాత్రం భర్తే, లేదు కొంత స్టాంప్ డ్యూటీ తగ్గుతుందనే కోరంతో భార్య పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే అలా రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆ ఆస్తి తల్లిది కాదు అనేది చట్టం చెప్తుంది. ఎందుకు అనంటే ఆమె ఆదాయం లేదు, కొనలేదు, ఆస్తి ఆమెది కాదు. ఆమె పేరు మీద ఉన్నంత మాత్రాన తనది అని క్లెయిమ్ చేసేటటువంటి అధికారం లేదు. దాంట్లో బిడ్డలకు కొడుకులకు కూడా సమానమైనటువంటి వాటా వస్తుంది. ఒక కండిషన్ ఏంది, తండ్రి లేనప్పుడు మాత్రమే అనేది చట్టం చెప్తుంది. ఇది మీ అందరి అవగాహన కోసం మీ నోటీసులు పెడుతుంది. థ్యాంక్ యూ.